ఈనాడు నేను ఏ అవసరమైనా, ఏ ఎక్కరైనా, ఏది కావాలన్నా దేవుడు నా కొరకు మనుషులను సిద్ధపరిచే ఉంటాడు. నేను భయపడను, నేను దిగులు పడను. ఎందుకో తెలుసా? నాకెట్లా, రేపటి దినం ఎట్లా, ఎల్లుండి ఎట్లా, ఆవులెల్లుండి ఎట్లా అని నేనెప్పుడు ఆలోచించను. ఎందుకంటే దేవుడు నాకు చేసిన వాగ్దానము, నీవు బాలుడివి, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీవు నా సేవకుడుగా ఉండాలి, నా సేవలో నిన్ను వాడుకుంటాను, నిన్ను గొప్ప జనములకు నిన్ను ప్రవక్తగా నేను చేస్తానని దేవుడు చిన్న వయసులోనే నాతో మాట్లాడాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆయన ఈ దినము వరకు మీ మధ్యలో నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను, దేవుని మాటలు నేను మీతో మాట్లాడగలుగుతున్నాడంటే ఆయన ఇచ్చిన కృపే. ఎప్పుడో మరణించవలసిన నన్ను తన స్వహస్తాలతో దేవుడు చేత పట్టుకుని నన్ను అలా చేతిలో నుండి బయటికి తీసుకుని వచ్చి పక్కన పెట్టి, చూసావా, మరణము నీ దగ్గరకు వచ్చింది, మరణము నిన్ను ముట్టలా. ఎందుకో తెలుసా? నా కౌగిట్లో, నా చేతిలో నిన్ను ఉంచుకున్నాను, నిన్ను మరణము తాకదు, నీవు నా సొత్తు, నేను విలువ పెట్టి నిన్ను కొన్నాను, కనుక నువ్వు నా బిడ్డవు, నా పరిచర్యలో వాడబడాలి, పో వెళ్ళు అన్నాడు. రిమిన వారుల మరణము నా దగ్గరకు వచ్చినా మరణము నన్ను టచ్ చేయలేక చాలా మంది వీడు చనిపోయాడు, అయిపోయింది వీడి చరిత్ర అనుకున్నారు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా దేవుడు నన్ను బలంగానే పట్టుకుని వస్తూ వచ్చాడు. ఎన్నోసార్లు దేవునికి దూరం అవ్వాలని ప్రయత్నం చేసినా దేవుడు నా చెయ్యి విడిచలా. నేను ఆయన చెయ్యి విడిచేసినా కూడా ఆయన చెయ్యి మాత్రం నన్ను పట్టుకుని నడిపిస్తూ ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. ఈ దినమున నేను మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నానంటే అది దేవుడు నాకు ఇచ్చిన కృపే. ఇది నాకు రెండవ జన్మ. ఎప్పుడో చనిపోయి భూస్థాపితమైపోయి ఇంకా నా యొక్క సమాధి మీద గడ్డి మలిచి ఉండాల్సింది. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు మరలా పిలిచి, రే నిన్ను నేను విడువను, ఎడబాయను, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను నాయన. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో అన్నట్లు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను, నీవు నన్ను సొత్తు, నిన్ను ప్రజలకు ప్రవక్తగా చేశానని ఇచ్చిన వాగ్దానమే నా జీవితంలో నెరవేర్చబడుతుంది. కనుక ప్రియమైనటువంటి వారులారా, అందుకనే ఈ లోకములో నా జీవితాన్ని దేవుని కొరకే సమర్పించి ఆయనలో ఎదగడానికి మాత్రమే నేను ప్రయాసపడుతున్నాను తప్ప ఈ లోకములో ధనం కొరకు, ఆస్తిపాస్తుల కొరకు నేనెప్పుడు పరిగెత్తను లేదు. నా తండ్రి నాకు ఎప్పుడు చెప్పను లేదు, నువ్వు ధనం కొరకు పరిగెత్తొద్దన్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుని పరిచర్యలో పరిగెత్తుతూ ఉంటే ధనము నీ వెనక పరిగెస్తుందని నాకు చేసిన బోధే నా తండ్రి.